2 ఏళ్ల క్రితం అతను నీ బాధ నాకు అర్థమైంది, కానీ నా వ్యాపారం నీకు అర్థం కాదు. వదిలే. మీ స్టూడెంట్గానే ఇస్తున్నాను, వేసుకోండి ప్లీజ్. భర్తని పంచుకోవటం మన నిత్యం కొలిచే దేవతల వల్లే కాలేదు. ఇక నేనెంత అత్తయ్యా. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు, పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఏమైంది గౌతమి? తను చూడదునా, టైం ఎంత అయిందో చూడు. కరెక్ట్గా రాత్రి 12 గంటలకు మందులు వేయాలని డాక్టర్ గారు చెప్పారా? అవును, నీకెలా తెలుసు? అదేంటోదినా, అన్నయ్య అంటే మీకైనా ప్రేమ ఉంది, నాకు కూడా ప్రేమ ఉంది. నువ్వు అన్నయ్యకి కనుపాపవైతే నేను కనురెప్పని. ఆ మాత్రం నాకు ప్రేమ ఉండుదా?
చిన్నోదినికి నువ్వు చెప్తుంటే నేను విన్నాను. అప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను చిన్నోదిన ఎక్కడ నిద్రపోతుందోనని. నేను అనుకున్నట్టుగానే జరిగింది. అన్నయ్యకి అలా ఉంటే నిద్ర ఎలా పడుతుందో వదినా. అందుకే చిన్నోదిని నిద్ర లేపుదామని వచ్చాను. నన్ను చూడగానే తను అరిచేసింది. హాల్లో నేను పడుకునే ఉన్నానుగా, నన్ను నిద్ర లేపచ్చుగా. అదేంటోదినా, నిన్ను లేపినా ప్రయోజనం ఉంది. అంటే నీ చేత్తో అన్నయ్య టాబ్లెట్లు వేసుకోడు కదా, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయలేదు. నీకు టాబ్లెట్లు వేయడమే రాదు, ఎదుటోళ్ళ మంచితనం ఏం తెలుస్తుంది? ఆయన నిద్రపోవడానిక నేను ఇక్కడ ఉంచింది? సమయానికి చూశాను కాబట్టి సరిపోయింది వదినా. బంగారంలా చూసుకుంటావనేగా నేను ఆయన దగ్గర పెట్టింది. అనుకోకుండా నిద్ర పట్టింది మేడం. నిద్ర అనుకోకుండానే పడుతుంది, అనుకుంటే ఎందుకు పడుతుంది? నీ వల్ల కాదు కానీ నువ్వు బయటకెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్ళు బయటికి. ఆగు, ఇలా రా. వెళ్ళమంటే వెళ్ళవేనా? నేను చూసుకోవడానికి నువ్వెందుకు? జాగ్రత్తగా నువ్వే చూసుకో. మళ్ళీ ఇలా జరిగిందంటే ఊరుకోను. విజయ్, నువ్వు వెళ్ళు. వెళ్ళు, వెళ్ళి టాబ్లెట్స్ ఏ. రేయ్, ఎవరు నువ్వు?
నా పేరు కుబేరమూర్తిలేండి. ఓ, అవును, ఏం చేస్తున్నారు? కనపట్ల జాగింగ్ చేస్తున్నా. పైకేం చేస్తున్నారని కాదండి, లోపల లోపల ఏం చెయ్యాలనుకుంటున్నారు అని. నా గురించి నీకేం తెలుసు? అంతా తెలుసు తమ్ముడు. గౌతమి అక్కకి మొగుణ్ణైనప్పుడు నేను నీకు అన్ననవుతాను కదా. ఓ, మ్మ్. ఓ విషయం చెప్పనా? అసలు గౌతమికి మీ అన్నకి ఇప్పుడు రకంగా పెళ్ళవడానికి కారణం నేనే. నేను సంబంధం చూశాను, జరగడానికి వీల్లేదని మీ అన్నయ్య గౌతమిని తీసుకెళ్ళిపోయాడు. చదివించడానికేమో అనుకున్నాను, పెళ్లి చేసుకోవడానికని మొన్ననే తెలిసింది. తెలిసింది కదా, ఇంకేమైనా తెలియపోతే వెళ్ళి మా అన్నయ్యని అడుగు. తమ్ముడు, వడ్డీలకి డబ్బులు ఇవ్వడానికి తిరగడమే తప్ప వడ్డీల వసూలుకి పరిగెత్తే అలవాటు లేదు. ఇదిగో, నువ్వు కాసేపు ఆగితే మనసు విప్పి మాట్లాడుకుందాం. ఏం మాట్లాడాలి? నా మరదలంటే నీకిష్టం అంటగా? నా మరదలంటే నీకిష్టం అంటగా? ఇదిగో తమ్ముడు, అవసరానికి అప్పు చేయడానికి, ఆశపడ్డ ఆడదాని కోసం తప్పు చేయడానికి మొహమాట పడకూడదు. మొన్నటిదాకా నా మరదలు నాకు చిన్నపిల్లగా కనిపించింది. తన లిస్టులో నీలాంటోళ్ళు ఉన్నారని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు నన్ను మోసం చేశాయని అర్థమైంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా? మా వదిన గురించి. వదిన్ని మరిది ఇష్టపడ్డం ఏంటి? నాన్ సెన్స్. ఆ? హ, నాకంతా తెలుసు తమ్ముడు. నువ్వు వెధవే, నేను వెధవనే. వెధవా కలిస్తే వెధవ పనులు చాలా చెయ్యొచ్చు. ఆశ అనేది అప్పులాంటిది, మనసులోనే పెట్టుకుంటే బాధ వడ్డీలా పెరిగిపోద్ది. ఇదిగో, మనసు విప్పి చెప్పు, నీ కోరిక తీర్చే బాధ్యత నాది. ఏంటి, అర్థం కాలేదా? సొంత బావేంటి ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటున్నావు కదూ? హె, మొదట్నుంచి మన క్యారెక్టర్ డిజైనింగే అంతలే. ఇదిగో, దాపరికం లేకుండా మాట్లాడుకుందాం. మీ అన్నయ్య అంటే నాకు కోపం, నీకు కోపం అన్న విషయం నాకు తెలుసు. తన కళ్ళల్లో నీళ్లు నీకు కావాలి, నాకు కావాలి అంటే ఇద్దరికీ కావలసింది ఒకటే. నన్ను నమ్ము. ఇదిగో, ప్రేమ నమ్మకపోయినా పర్వాలేదు, పగని మాత్రం నమ్మాలయ్యా. ఇద్దరు అవసరాలు ఒకటే అయినప్పుడు ఇద్దరం కలిస్తే ఏమైనా చేయొచ్చు. ఆలోచించు. ఏంటి, నా మరదల మీద 2 ఏళ్ల క్రితమే మనసు పడ్డావుంటగా? అప్పట్లో ఆవేశపడ్డం, అన్నగారి చేతిలో అవమానపడ్డం అన్నీ జరిగిపోయాయంటగా? అదే మా ఆవిడ అంతా చెప్పిందిలే. అయితే ఇప్పుడేంటి? నా మరదల్ని నీకు సెట్ చేసే బాధ్యత నాది. అందువల్ల నీకేంటి? అబ్బా, నాకేంటి అని అడక్కముందే నీకేంటి అని అన్నావు చూడు, ఐసు వాటర్ తాగినంత కూల్గా ఉందయ్యా. ఇప్పుడు చెప్పు, నాకేంటి? నాకెందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నావు? చెప్పాను కదా తమ్ముడు, నీ అన్న మీద నీకెంత కోపం ఉందో నాకు అంతే కోపం ఉందని. ఇద్దరి కోపాలు ఒకటైనప్పుడు ఇద్దరం ఒకటయ్యామనుకో, ఒకళ్ళకొకళ్ళం సాయం చేసుకోవచ్చు. నీ సాయం ఖరీదు
గౌతమికి కుదిర్చిన సంబంధం వల్ల నాకు మొత్తం వచ్చుండేది. అది రాకుండా మీ అన్నయ్య అడ్డుపడ్డాడు. ఆ మొత్తం నువ్వు నాకు ఇచ్చేసావంటే గౌతమిని నేను నీకు ఇచ్చేస్తా. గౌతమి నాదవ్వాలే కానీ నువ్వు ఎంత అడిగినా ఇచ్చేస్తానన్నయ్య. అబ్బా! మిస్టర్ శృంగార, మిస్టర్ మదన, మిస్టర్ కామ అని నానా బిరుదులతో నగరం నడిబొట్టులో నీకు సన్మానం చేయాలనుందయ్యా. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ? ఆ? I like it. మాస్టారు, ఏమైనా కావాలా మాస్టారు? మీరు కూర్చోండి మాస్టారు, నేను తీసుకొస్తాను. గౌతమి, 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 గౌతమి. నీకు యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కంటి మీద కునుకు లేకుండా నీ దగ్గరే కూర్చుని నీకు సేవలు చేస్తుందిరా. తిండి లేదు, నిద్ర లేదు, నీరసంతో కళ్ళు తిరిగినట్టున్నాయి. మాస్టర్ గారికి మంచినీళ్ళు ఇవ్వాలి. మంచినీళ్ళు ఇవ్వాలి. మాస్టర్ గారికి మంచినీళ్ళు ఇవ్వాలి. రామ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇది మన ఇల్లే.
నేను మహీపతి ప్రాణ స్నేహితులం. ఈ ఇల్లు వాడుకొనిచ్చిందే. వాడుకొనిచ్చిన ఇల్లంటే నీ ఇల్లు లాంటిదే కదమ్మా. 2-3 రోజుల్లో వచ్చేస్తాను, నిన్నిక్కడికి తీసుకురమ్మని వాడు ఫోన్ చేసి చెప్పాడు. అందుకే తీసుకొచ్చాను. అవునక్క, బావ 2 రోజుల్లో వచ్చేస్తాడు. ఆయనే ఇక్కడికి మనల్ని రమ్మన్నాడు. రా అక్క. పదమ్మా. నా స్నేహితుడి భార్య అంటే నా సొంత చెల్లెలతో సమానం. నన్ను నీ సొంత అన్నయ్యగా అనుకో. సోదొద్దు, సొల్యూషన్ చెప్పు. ఐ మీన్ ఐడియా. ఇప్పుడు మీ అన్నయ్య ఊళ్ళో లేడు కదా, అయితే అక్కడ మా ఆవిడ కడుపుతో ఉంది కదా. మా అన్నయ్య ఊళ్ళో లేకపోవడానికి మీ ఆవిడ కడుపుతో ఉండడానికి సంబంధం ఏంటి?